శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల సందడి జోరుగా సాగుతుంది. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ క్యాంటీన్లని ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో తొలి కేంద్రాన్ని ప్రారంభించారు. 100 క్యాంటీన్లని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దాదాపు 80 నుంచి 90 క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు ఇప్పటికే పూర్తయినాయి. అన్ని చోట్ల కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు జోరుగా ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మొత్తం ఒక జాబితాని ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రతి ఒక్కరికి కూడా, పేదలు, ఆకలితో ఉన్న వారందరికీ కూడా ఆకలి తీర్చేందుకు నిర్ణయించినటువంటి అన్న క్యాంటీన్ల జాబితా. మొత్తం ఈ క్యాంటీన్ల లిస్టు అంటే కొత్త జిల్లాల వారీగా చూస్తే కనుక 26 జిల్లాలని దృష్టిలో పెట్టుకొని ఆ 26 ప్రతి జిల్లాలో కనీసం 4 నుంచి 6, 8 జిల్లా స్థాయిని బట్టి, జన సమ్మర్దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తూ వెళ్తున్నారు. ఓవరాల్గా ఒక 90 క్యాంటీన్ల వరకు ఇప్పటికే ప్రారంభోత్సవాలు అయిపోయాయి. అలానే ప్రతి చోట కూడా 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్, 2 బ్రేక్ఫాస్ట్, రెండింటిని కూడా డిజైన్ చేసింది ప్రభుత్వం. మొత్తం అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. హిందూపురం అసెంబ్లీ స్థానానికి 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నందమూరి బాలకృష్ణ, అలానే మంగళగిరి నియోజకవర్గం నుంచి మంత్రిగా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్, ఇంకా అనేక మంది మంత్రులు ప్రతి చోట కూడా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈరోజు అక్కడ ఫుడ్ టేస్ట్ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వసతులు, అవసరాలు, అక్కడికి వస్తున్నటువంటి ప్రధానంగా వినియోగదారులు ఎవరైతే వస్తున్నారో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు, వీటిపైన ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అంటే మొత్తం 200కు పైగా క్యాంటీన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే మొదటి విడతగా 100 క్యాంటీన్లను ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ డిజైన్ చేసింది. దానికి అనుగుణంగా నిధుల విడుదల కూడా పూర్తయింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ కూడా ఆహార పదార్థాలను సరఫరా చేసేటువంటి విషయంలో ఏర్పాట్లు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక నారా లోకేష్ నార్మల్ ప్రజలు నిలబడేటువంటి దానిలో క్యూ లైన్లలో వచ్చి ఆహారాన్ని స్వీకరించడం అనేది ఆసక్తికరంగా మారింది. అలానే మంగళగిరి, ఆ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి అనేక మంది వస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అటు వెలగపూడి సెక్రటేరియట్ పరిసరాల్లో అన్న క్యాంటీన్ నిర్వహించాలని డిసైడ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ పరిసరాల్లో, ఆ చుట్టుపక్కల ముఖ్యంగా బస్ స్టాండ్లని, రైల్వే స్టేషన్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. అక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, కాయ కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ ఆకలి బాధ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుని అధిక ప్రాధాన్యం ఆ ప్రాంతాల్లోనే డిసైడ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్లో ఉన్న చోట్ల తప్పనిసరిగా అన్న క్యాంటీన్లు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా, అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ మనం చూస్తే కనుక కాకినాడలో, పిఠాపురంలో ఆర్టీసీ బస్ స్టాండ్, అలానే ఆర్టీసీ కాంప్లెక్స్, సామర్లకోట, సో ఎక్కువ ఈ జాబితాలో ఉన్నటువంటి వాటిలో ఆర్టీసీ ప్రెమిసెస్లోనే ఎక్కువ. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేశారు. అలానే ఈస్ట్ గోదావరి కొవ్వూరు దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేశారు. అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు చాలామంది ఉంటారు కాబట్టి వారెవరు కూడా ఆహారం గురించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి కార్యక్రమం ప్రకారం వారం రోజుల్లో 6 రోజుల పాటు అన్నా క్యాంటీన్లు సమగ్రంగా నిర్వహించాలి. ఓపెన్ అయినటువంటి ప్రతి క్యాంటీన్ని కూడా స్థానిక శాసనసభ్యులు ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రతిరోజు అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలపైన ఒక పర్యవేక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా అక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలు అయితే లోకల్ ప్రజాప్రతినిధులకు కూడా ఈ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దానికి తగ్గట్టుగా ఆ పర్యవేక్షణ లేకపోతే నిర్వహణ లోపం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఓవరాల్గా దాదాపు 100 క్యాంటీన్లు పూర్తయినట్టుగానే, ఓపెన్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. 1-2 క్యాంటీన్లు కనుక పెండింగ్లో ఉంటే రేపు ఎల్లుండిలోగా పూర్తి చేయాలి. అక్కడ ఉన్నటువంటి పనులు పూర్తి చేయాలి. అయితే ఆ పనులకి సంబంధించినటువంటి ప్రణాళిక సపరేట్గా జరిగినప్పటికి కూడా క్యాంటీన్లో భోజన అల్పాహార సరఫరా అనేది నిరంతరంగా జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి అక్షయ పాత్ర ఫౌండేషన్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్లకి సంబంధించి విరాళాలపైన ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలానే
ఇప్పటికే విరాళాలు ఇవ్వాలని ఆశిస్తున్నటువంటి దాతలు కూడా కాంట్రాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని అన్నా క్యాంటీన్ల వద్దే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా రెండవ రోజు అంటే ఆగస్టు 15 ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన తర్వాత రెండవ రోజు అటు ఉత్తరాంధ్ర మొదలుకొని ఇటు రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ కనీసం 3 నుంచి 8 క్యాంటీన్ల వరకు ప్రారంభించినటువంటి పరిస్థితి. విజయవాడ నగరం లాంటి చోట్లయితే అత్యధికంగా క్యాంటీన్లు ప్రారంభించారు. దాదాపు 12 క్యాంటీన్లు దాకా విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే క్యాంటీన్లు ప్రారంభించారు. ఇక విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కూడా ఒక 3 క్యాంటీన్ల వరకు ప్రారంభించారు. మొత్తం ఈ డేటా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలని కవర్ చేసే విధంగా ప్రధానమైనటువంటి జిల్లాల్లో ముఖ్యంగా జనం రద్దీ ఎక్కువ ఉండేటువంటి చోట్ల దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అలానే అక్షయ పాత్ర ఫౌండేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా స్కీమ్ ప్రారంభం అయిన తర్వాత ఎక్కడ ఇబ్బందులు అవాంతరాలు రాకుండా ఉండేలాగా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అలానే క్వాలిటీ విషయంలో కూడా, నాణ్యత విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడాల్సినటువంటి అవసరం లేకుండా ఏర్పాట్లు చేయాలని క్యాంటీన్లను సందర్శించిన తర్వాత నారా లోకేష్ అనౌన్స్ చేశారు. ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి నులకపేట ప్రాంతంలో క్యాంటీన్ని ప్రారంభించారు. అక్కడ భోజనం రుచి చూశారు. అలానే అదే ప్రాంతంలో చాలామంది అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి విరాళాలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నట్టుగా కూడా నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆల్మోస్ట్ 100 క్యాంటీన్ల ప్రారంభోత్సవం పూర్తయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముఖ్యంగా అనౌన్స్ చేస్తున్నారు. అలానే రాబోయేటువంటి రోజుల్లో మరొక 100 క్యాంటీన్ల నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో అన్నా క్యాంటీన్ల నిర్వహణ పైన ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా, ఎటువంటి అనుమానాలు ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదు బాక్సుల్లో కూడా కంప్లైంట్ వేయొచ్చు అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. అలానే స్థానికంగా రాజకీయ నాయకులు, ముఖ్యంగా కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, కొన్ని చోట్ల ఆల్రెడీ కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. నాణ్యత విషయంలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దంటూ అధికారులు ఖండిస్తున్నారు. అలానే ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత నాణ్యత విషయంలో ఎలాంటి అభిప్రాయానైనా కానీ చెప్పొచ్చు, కానీ రాజకీయంగా చేసేటువంటి విమర్శలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలానే 5 రూపాయలకే ఈ భోజనాన్ని కానీ బ్రేక్ఫాస్ట్ని కానీ అందించడం పట్ల పేదలు, నిరుపేద వర్గాలు మాత్రం చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.